వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళు, వీటిని చాలామంది ఆవిరి కుడుములు కూడా అంటారు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి మెత్తగా ఉండాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు నేనైతే చిటికెడ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 కప్స్ వాటర్ యాడ్ చేసి ఒక పతలాని బట్ట తీసుకోవాలి. సిల్క్ అస్సలు తీసుకోకూడదు. ఇలా కాటన్ బట్టను తీసుకొని ఇలా గిన్నె చివరి భాగాల నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసుకోవాలి. ఎందుకంటే ఆవిరి కొడకాలి కాబట్టి ఆ బట్ట ఊడిపోకుండా ఇలా ముడి వేసుకోవాలి. తర్వాత ఇలా బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలిపి పెట్టుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకూడదు. అలా అని చెప్పి జోరుగా కాదు, కొద్దిగా చపాతీ పిండిలాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కొద్దిగా పిండి తీసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. ఇలా పిండి కలిపిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా అరిటాకు మీద కొద్దిగా పిండి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇలా కొద్దిగా సాగుతూ ఉంటుంది చూడండి. ఇలానే కాకుండా మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ అరిటాకు లేకపోతే మనకు ఇస్తరాకు మీద కానీ కవర్ మీద కానీ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, కొద్దిగా సాగుతూ ఉంటుంది పిండి అనేది. చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇలా గిన్నెలో నీళ్ళు కొద్దిగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం చేసిన ఈ ఆవిరి కుడుముని ఇలా పెట్టుకోవాలి. ఇలా అరిటాకు మీదనే, ఇది గాలిపోకుండా ఇలా ఆవిరి మీద ఉడకాలి కాబట్టి దీని మీద ఒక ప్లేట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇది ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయినట్లు. తర్వాత ఇలా చాలా కొద్దిగా పొంగుతూ ఉంటుంది ఇలా లైట్గా. తర్వాత ఈ గిన్నె నుంచి ఇలా తీసేసి ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెద్దగానే కాదు, చిన్నగైనా చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇంకొద్దిగా పిండి తీసుకొని నేను ఇలా రౌండ్గా చేస్తున్నాను చూడండి, వీడియోలో చూపించిన విధంగా. జస్ట్ ఇలా అన్నం ముద్దలాగా ఇలా రౌండ్గా చేసిన వాటన్నిటిని ఇలా అరిటాకు మీద పెట్టి కొద్దిగా సేపు హీట్ చేసుకోవాలి. ఆవిరి మీదనే కాబట్టి ఆవిరి పోకుండా ఇలా మూత పెట్టుకోవాలి. ఇవి పట్టుకుంటే మెత్తగైనప్పుడు ఇంకా అవి మనకు ఉడికినట్టే. ఇంకా ఆవిరి నుంచి వీటిని తీసేయాలి. ఇవి లైట్గా కొద్దిగా పొంగుతాయి, చూడనీకి చాలా బాగుంటాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు తయారైపోయాయి.